Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. శేఖర్ కమ్లా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరో ఎవరు? మ్యాజిక్ మూమెంట్స్ ఇస్తా అంటున్న రాజమౌళి, స్పీడోమీటర్ బ్లాస్ట్ చేస్తా అంటున్న అల్లు అర్జున్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. సౌరవ్ గంగూలీ బయోపిక్ దాదా మూవీ మే 19, 2027లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజు రాగా, రాజ్ కుమార్ రావు సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. నాకైతే లుక్ ఏదో అతికిచ్చినట్టు అనిపించింది తప్ప పెద్దగా ఎగ్జైట్ అయితే చేయలేదు. మీకు లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. టాక్సిక్ మూవీకి సంబంధించి తబాహీ సాంగ్ ఎప్పుడో బయటికి రాగా నాకైతే సాంగ్ బాగా నచ్చింది. అండ్ ఈ రోజు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు, అదైతే పెద్దగా ఎక్కలేదు. సినిమాకి సంబంధించి పెద్దగా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రియేట్ కాలేదు. థియేటర్ కి వెళ్లకుండా హీరోయిన్ ని వీక్షించే వాళ్ళకి మాత్రమే బాగా నచ్చుండొచ్చు. శేఖర్ కమ్లా లవ్ స్టోరీ కుబేర సినిమాలతో తెలుగు వర్షన్ కి సంబంధించి మంచి హిట్సే అందుకున్నారు. మరి నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటే స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. హీరోగా నాని చేయాలి, బట్ నాని ఏమో ప్రెజెంట్ ఖాళీగా లేరు. నాగ చైతన్యతో చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా, నాగ చైతన్య కూడా అవ్వకపోతే తమిళ హీరో ఒకరిని లైన్ లో పెట్టుకున్నారు. రీసెంట్ మూవీస్ అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచిగానే పర్ఫార్మ్ చేశాయి. రావ్ బహదూర్ నిన్న కూడా 80 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, డే వైస్ చూసుకుంటే సత్యదేవ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్స్ పెడుతుంది ఈ ఎఫ్ఎల్ఎం. ఇక నాగబంధం 2 కోట్లు కలెక్ట్ చేస్తూ డే 4 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేయగా, అప్పుడెప్పుడో రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమా మాత్రం 50 లక్షలు కలెక్ట్ చేస్తూ ఇప్పటికీ కూడా స్టడీగా రన్ అవుతుంది. దాంతో 95 కోట్లకి ఇప్పటికే దగ్గరగా వెళ్ళగా, ఈ వీకెండ్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తే 100 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది. షేర్ అయితే 45 కోట్లపైనే ఉంటుంది. ఇక ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న లెనిన్ సినిమా విషయానికి వస్తే, లాస్ట్ 24 అవర్స్ లో దాదాపు 10,000 వరకు టికెట్స్ అయితే ఒక్క బుక్ మై షో నుంచే సోల్డ్ అయ్యాయి. అయితే ప్రీమియర్స్ మాత్రం సినిమాకి లేవనే చెప్పొచ్చు. 4 AM 5 AM షోస్ మాత్రమే లాక్ అయ్యాయి. అలా 50 లక్షల మార్క్ దాటి ఇప్పటికే కోటికి చేరుకుంది ఈ ఫిల్మ్. ఫైనల్ ప్రీసేల్ 2.5 కోట్ల రేంజ్ లో గనక ఉంది అంటే 5 కోట్ల షేర్ ని ఈజీగా తెలుగు స్టేట్స్ లో అందుకోవచ్చు. చూడాలి తన ఫస్ట్ సినిమాని అఖిల్ అందుకుంటాడో లేదో. మహేష్ బాబు ఫ్యాన్స్ కి కాదు, టీఎఫ్ఏ ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇవ్వబోతున్నాడు రాజమౌళి. ఈ ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్డే ఉండడంతో సినిమాలో మహేష్ బాబు లుక్ అయితే రివీల్ కానుంది. ఇప్పటికే ఒక లుక్ అయితే మనం చూసేసాం, ఇప్పుడు శ్రీరాముడి లుక్ లో మహేష్ బాబుని చూడబోతున్నాం. ఎగ్జాక్ట్ గా 1 మంత్ మాత్రమే ఉంది. ఈ లుక్ వచ్చిన తర్వాత ఒక 2 విషయాలైతే జరగచ్చు. ఒకటి, ఈపిక్ లుక్ అని చెప్పి అప్రిసియేషన్ రావచ్చు, లేదంటే మాత్రం హెవీగా ట్రోల్స్ కూడా వస్తాయి. కృష్ణుడిగా ఇప్పటికే మహేష్ బాబుని చూసాం, అదైతే పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అలాంటి లుక్ కాకుండా చాలా కొత్తగా అయితే డిజైన్ చేసుకోవాలి. సో చూడాలి లుక్ ఎలా ఉంటుందో. ఇక అల్లు అర్జున్ 23 మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తో చేయబోతున్న సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్ అయితే జరిగింది అండ్ ఫైనల్ అయింది కూడా. అతి త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఒక వీడియోనైతే రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ 22nd మూవీకి సంబంధించి వీడియో ఇలాగే బయటకు వచ్చినప్పుడు ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఇక ఇప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్లో ఉండేలానే ప్లాన్ చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. సో వెరీ సూన్ ఒక వీడియోనైతే చూడబోతున్నాం. స్పీడోమీటర్ కి కూడా అందనంత ఫాస్ట్ గా వెళ్లిపోతున్నాడు అల్లు అర్జున్. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో ఏ మూవీ 1000 కోట్లు కొడుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.